ఇక ఇండిగో విమానాల రాకపోకల్లో అంతరాయంపై కేంద్రం సీరియస్ అయింది. ఈ అంశంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఇండిగో విమానాల రాకపోకల్లో అంతరాయంపై కేంద్రం సీరియస్ అయింది. ఈ అంశంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయచంద్రిక, ఇండిగో విమానాలు నిలిచిపోవటం, అదేవిధంగా ఆలస్యం కావటం, కొన్ని రద్దు కావటం, వీటన్నిటిపైన కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాన్ని జారీ చేసింది. వెంటనే దీనిపైన వివరణ ఇవ్వాలంటూ ఇండిగో కూడా నోటీసులు జారీ చేసింది. ఇండిగో విమానాల వ్యవహారం పైన కేంద్రం అయితే చాలా ఆగ్రహంగా ఉందనే చెప్పొచ్చు. అందుకే ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఇండిగో విమానాలు పూర్తి స్థాయిలో రద్దు కావటం వల్ల అనేక మంది, వేలాది మంది ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ రోజు మనం చూసాం, ఏదైతే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ కారణంగా ఈ యొక్క డిలే జరుగుతుంది, కొన్ని రద్దు అవుతున్నాయంటూ ఇండిగో చెప్పినప్పటికీ దానికి ఈ రోజు కొంత కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ యొక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA కీలక నిర్ణయం కూడా తీసుకుంది. పైలట్ల విధులకు సంబంధించి ఇండిగోకి ఊరట కల్పించేలా ఈ నిబంధనలను కాస్త సడలించింది. పైలట్ల వీక్లీ రెస్ట్ నిబంధనలో మార్పు చేసింది. ఆ మేరకు ఒక నోట్ కూడా విడుదల చేసింది. నిజానికి విజయచంద్రిగా వందలాది సర్వీసుల రద్దుతో ఇండిగో సతమతం అయిపోయింది. నిబంధనల సడలింపు కోసం DGCAని ఆశ్రయించింది. ఈ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ FTTL ఏదైతే ఉందో దాన్ని కొంత సవరించాలని కూడా కోరినప్పటికీ DGCA ఇప్పటి వరకు పట్టించుకోలేదు. దాంతోనే ఈ మొత్తం గందరగోళ పరిస్థితి ఏర్పడింది అన్నది ఇండిగో చెప్తున్నట్టు మాట. ఎయిర్లైన్ల పైలట్ల విధులకు సంబంధించి ఏదైతే గతంలో పైలట్లకు వారంలో విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. ఇప్పుడు ఈ వీక్లీ రెస్ట్ ని సెలవుగా పరిగణిస్తున్నట్లుగా DGCA ప్రకటించింది. అంతకు ముందు FTTL కొత్త నిబంధనల ప్రకారంగా ఈ వీక్లీ రెస్ట్ ను సెలవుగా పరిగణించే అవకాశం లేదు. వీక్లీ రెస్ట్ పీరియడ్, అదేవిధంగా సెలవులను వేరువేరుగా చూసేవారు. ఈ పైలట్ల అలసట సమస్యను పరిష్కరించేందుకు ఈ కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఇండిగో సర్వీసుల రద్దు నేపథ్యంలో ఈ నిబంధన కాస్త సడలించారు. అయితే ఇది ఇప్పటికిప్పుడు తీసుకొచ్చిన నిబంధన కాదు, మిగతా ఎయిర్లైన్స్ అందరికీ కూడా ఈ నిబంధనకు సంబంధించి అందరికీ గత 2 ఏళ్లుగా ఆదేశాలను జారీ చేశాం, కొంత సమయం కూడా ఇచ్చాం. కానీ ఇండిగో మాత్రం దాన్ని ఉపయోగించుకోలేదు. హఠాత్తుగా ఈ యొక్క సమస్యను దేశ ప్రజలపైన రుద్దాలని చూస్తుంది. కాబట్టి ఇండిగో దీనికి వివరణ ఇవ్వాల్సి వస్తుంది. అసలు ఎందుకు ఇన్ని ఫ్లైట్లు రద్దయ్యాయి, ఇంత ప్రజలు ఎందుకు ఇంత అసౌకర్యానికి గురయ్యారు అన్న దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని DGCA భావిస్తుంది. అందుకే ఈ యొక్క నోటీసులు ఇచ్చింది. ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రిక. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.